పాండవుల పరాక్రమం హస్తినాపుర ప్రజలను మెప్పించింది. ధర్మరాజును యువరాజుగా ప్రకటించిన ధృతరాష్ట్రుడు. కాని ఈ నిర్ణయం కౌరవుల గుండెల్లో మంటలు రేపింది. దుర్యోధనుడు పన్నే ఆ భయంకరమైన కుట్ర ఏమిటి అనే విషయానికి వస్తే, ద్రుపదుణ్ణి ఓడించి గురుదక్షిణ చెల్లించిన తర్వాత పాండవుల కీర్తి దశదిశలా వ్యాపిస్తుంది. ధర్మరాజు యొక్క న్యాయపాలన, భీముడి బలం, అర్జునుడి విలువిద్య చూసి ప్రజలు వారినే రాజులుగా కోరుకుంటారు. ప్రజాభిప్రాయం మేరకు ధృతరాష్ట్రుడు మనసులో ఇష్టం లేకపోయినా ధర్మరాజును యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడు. తనకు దక్కాల్సిన రాజ్యం ధర్మరాజుకు వెళ్తుండటం చూసి దుర్యోధనుడు అసూయతో రగిలిపోతాడు. అప్పుడే శకుని రంగప్రవేశం చేసి, ప్రేమతో సాధించలేనిది కుట్రతో సాధించవచ్చు అని దుర్యోధనుడికి నూరిపోస్తాడు. పాండవులను హస్తినాపురం నుండి దూరం చేయడానికి వారణావతం పంపేలా ధృతరాష్ట్రుణ్ణి ఒప్పిస్తారు. వారణావతంలో పాండవుల కోసం ఒక అందమైన భవనం సిద్ధమవుతోంది. కాని అది సాధారణ భవనం కాదు. అది మైనము అంటే వ్యాక్స్తో నిర్మించిన లక్క ఇల్లు. పాండవులను సజీవ దహనం చేయడమే కౌరవుల అసలు ప్లాన్. మరి వారు చనిపోయారా లేదా అనే విషయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.